హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజి ఛానల్. గృహలక్ష్మి రద్దు, ఇందిరమ్మ ఇల్లే ముద్దు అని అంటున్నారు. ఆ వివరాలు ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన కొన్ని చెప్పారు కదా. ఇప్పుడు మహిళలకి బస్సు ఉచితమా, గృహలక్ష్మి, ఇందిరమ్మ. అందులో ఇప్పుడు గృహలక్ష్మిది రద్దు అని అంటున్నారు. ఏంటి మళ్ళీ ఇందిరమ్మ పథకాలు ఇస్తామని అంటున్నారు. ఏంటి అవి చెప్పండి. ఇక్కడ గృహలక్ష్మి అంటే దీనికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 పథకాలలో ఒక పథకం పేరు గృహలక్ష్మి పథకము. కానీ ఇంతకుముందు ఈ గృహలక్ష్మి పథకం మీద గత పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పథకం ఉంది. అదేంటంటే గృహలక్ష్మి అంటే ఇంటి సొంత ఇల్లు ఉన్న వారికి వాళ్ళ ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే నీకు ఇంతో అంత చిన్న భూమి ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవడం స్తోమత లేనప్పుడు ఆ భూమి నీది, వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తే 3 లక్షలు కట్టుకోవచ్చు. అసలు భూమి లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న స్కీమ్ వేరు. సో ఇక్కడ ఇట్లా దగ్గర గత సంవత్సరంలో సుమారు 2,12,000 మందికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చడం జరిగింది. అంటే సెలక్షను దగ్గర 8 లక్షల మంది దాకా అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో మొదటి విడతగా 2 లక్షల మందికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది గత ప్రభుత్వం. అంటే రకరకాల పనులు చేసుకోండి, మీకు ఈ బేస్మెంట్ భూమి లెవెల్కి ఇంత ఇస్తాము, తర్వాత ఇంత ఇస్తామని ఒక ప్రాసెస్ ఉంటుంది గృహ నిర్మాణ విషయంలో. సో ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చింది, అది కలెక్టర్ కూడా శాంక్షన్ చేసింది. అంటే శాంక్షన్ అంటే ఒక కన్జ్యూమర్, ఇక్కడ ప్రజలైన సరికి ఒక వినియోగదారుడికి ఒక ప్రభుత్వం అనే సంస్థకు ఒక కాంట్రాక్ట్ కుదిరింది, అఫీషియల్ అగ్రిమెంట్ కుదిరినట్టుగా భావించాలి. దాన్ని అవాయిడ్ చేస్తూ, దాన్ని రద్దు చేస్తూ, ఆ ఎంపికదారులను మొత్తం కూడా రద్దు చేస్తూ, ఆనాడు అప్లికేషన్ చేసిన 8 నుంచి 15 లక్షల అప్లికేషన్ రద్దు చేస్తూ ఒక జీవోని తీసుకొచ్చింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక పథకం పెట్టింది, అదే గృహ నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని. దానికి ప్రజాపాలనలో అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారు. దానికి ఇందిరమ్మ పథకం అని వాళ్ళు పెట్టుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు, ఈ ఇందిరమ్మ అభయాస్తం అని చెప్పి పేరు పెట్టుకొని దాని కింద వీళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తా ఉంటారు. కానీ మళ్ళీ కొత్త ప్రాసెస్ అంటే మనకు తెలుసు, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే స్కాము, కాంగ్రెస్ అంటే అవినీతి, కాంగ్రెస్ అంటేనే ఫైరవి, కాంగ్రెస్ స్కీమ్లు అంటేనే బ్రోకరేజీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజాపాలన దగ్గర అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఏజెంట్ల రూపంలో జిరాక్స్ పేపర్లు అమ్ముకుంటున్నాం, మీకు అప్రూవల్ చేయిస్తానని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం అనేది కొన్ని గ్రామాల్లో కొన్ని వీడియోలో చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. మళ్ళీ ప్రజల నుంచి ఇంటి నిర్మాణం కోసం మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫైర్ స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం. మరి ఇంతవరకు లబ్ధిదారులు రద్దు చేస్తే వాళ్ళు ఆల్రెడీ పెట్టిన ఖర్చు ఎవరు బాధ్యుడు వహించాలి అనేది సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయించడం అనేది నిజంగా అర్ధరహితమైన చర్య. దాంతోపాటు అసలు వీళ్ళని నమ్మడమే తెలంగాణ ప్రజలు చేసినటువంటి తప్పిదమా అనే కాడికి వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో ఇందిరమ్మ పథకాల కింద వీళ్ళు లక్షలాది ఇళ్ళు కట్టినప్పటికీ తీరా వాడికి పునఃక్షమిస్తే కేవలం పేపర్లో మాత్రమే కట్టినట్టుగా చూపించడం జరిగింది. గ్రామాలలో ఫిజికల్గా ఎంక్వైరీకి పోతే ఒక్క ఇల్లు కూడా ఒక్కొక్క గ్రామంలో 500, 300 గృహాలు కట్టినట్టుగా కాంగ్రెస్ పాలనలో కట్టినట్టుగా నిర్మాణం అప్రూవల్ అవ్వడం, అది శాంక్షన్ అవ్వడం, బిల్లులు పాస్ అవ్వడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో బయటపడి. ఎందుకు ఈ ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందంటే, గతంలో ఇన్ని లక్షల మందికి గృహ నిర్మాణం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే మనకు ఎందుకు ఇన్ని లక్షల మంది మళ్ళీ గృహాలు కావాలని అడుగుతున్నారు, వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళకి లబ్ధిదారులు జీరో చూపిస్తుంది, అసలు ఏం జరిగిందని గ్రామస్థాయి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒక్క ఊరు ఒక మండలం కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, పేరెటువంటి మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి లెవెల్కి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ స్కామ్లో బాధ్యులయ్యారు. ఈ స్కామ్ను మనం కదిలించలేము, ఇదంతా రణరంగం ఎలా ఉందని చెప్పి ఒక రకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కామ్ల అందరూ క్షమించి వదిలేసింది. సో మళ్ళీ అదే స్కీమ్ని మళ్ళీ అదే రూపం మార్చుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ప్రజలు వీళ్ళ వక్రబుద్ధిని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోబోతుంది. కేవలం ఈ ఉచిత బస్సు అండ్ ఈ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ అబాస్పాలు కాబోతుంది. ఇప్పటికైనా జరిగిన పొరపాటును కానీ జరిగినటువంటి నష్టాన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఓకే సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.